నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఈయన ఒక రిటైర్ ఆఫీసర్, కానీ ఈయనకి ఏపీకి సంబంధించిన ఒక కంపెనీలో భారీ ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ జాబ్ ఏంటి, దానివల్ల లక్ష్మీనారాయణ గారిని ఎందుకు ఎంచుకున్నారు అనేది తెలుసుకుందాం. అలానే ఆయన నిర్వహించాల్సిన విధులు, ఆయన కర్తవ్యం ఏంటి అనేది కూడా ఇందులో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్ల మణి గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్. మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక మంచి పోస్టింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ని కూడా ఇలా కంపెనీస్లోకి తీసుకోవచ్చు అనేది ఈయనకు ఈ పోస్టింగ్ వచ్చిన తర్వాతే మాకు అర్థమవుతుంది. సో ఏంటి ఆ పోస్ట్, ఎక్కడ జాబ్, ఆయన కర్తవ్యం ఏంటి అందులో? యాక్చువల్గా ఆయన రిటైర్ అవ్వలేదు అప్పటికి. ఓకే. ఆయన ఐ థింక్ 55 or 56 ఇయర్స్కి విఆర్ఎస్ తీసుకున్నారు. తీసుకుని ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చారు. కానీ లక్ష్మీనారాయణ వచ్చినప్పుడే నేను అన్నా, మంచి జాబ్ వదిలేసుకున్నారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బికాజ్ మనకి జయప్రకాష్ నారాయణ ఒక ఉదాహరణ ఉన్నారు. అవును మ్యామ్. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా మీరు అనుకోవచ్చు నిజాయితీ నిబద్ధత ఉంటే ప్రజలు ఆదరిస్తారని. ప్రజలు ఆదరించరు. మీకు తెలివితేటలుంటే ప్రజలకు అక్కర్లా. ప్రజలకు కావాల్సింది వాళ్ళని బురిడి కొట్టించేవాళ్ళు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈయన చదువుకున్నాడు, కరెక్టే. అవును. ఇంజనీరింగ్ వరంగల్లో చేశాడు ఇతను. ఎంటెక్ వచ్చి మద్రాస్ ఐఐటి, తర్వాత మహారాష్ట్ర కేడర్ అతను. 1990 ఐపీఎస్ అన్నమాట. సో అతను ఎప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు జగన్ అవినీతి కేసుల్లో కదా. అవును. అప్పుడు అతను యాక్చువల్గా వివి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్ అయ్యాక సిబిఐకి ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. అవును. అప్పటి నుంచి అతని ఇంటి పేరు జేడీగా మారింది. యాక్చువల్గా జేడీ లక్ష్మీనారాయణ అనకూడదు, వివి లక్ష్మీనారాయణ అనే అనాలి. ఓకే. సో ఇప్పుడు మనం వి షుడ్ నాట్ మెన్షన్ జేడీ. యా. తర్వాత అతనికి ఎక్కడొచ్చింది, మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళది ఈవీ ట్రాన్స్ అని ఒకటి ఉందన్నమాట. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాంట్లో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. 5 కోట్ల జీతం అని అంటున్నారు. సరే, జీతం ఎంతైతే ఏడాదికి. సో ఇప్పుడు ఈయన పని ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి చూసుకోవటం. ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో మేఘా కంపెనీలో, దానికి సంబంధించి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనుబంధ సంస్థ నుంచి ఈవీ ట్రాన్స్ వివిధ రాష్ట్రాలకి వీళ్ళు ఒలెక్ట్రా సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో సరఫరా చేసిన విద్యుత్ బస్సులకు సంబంధించి అవసరమైన ఛార్జింగ్ వ్యవస్థలు నిర్మించడంతో పాటు ఆయా బస్సుల నిర్వహణ బాధ్యతలన్నీ చూసేదే ఈవీ ట్రాన్స్ట్రా. ప్రస్తుతం వీళ్ళకి 900కు పైగా బస్సులు ఈ సంస్థకు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మొత్తం అంతా ఆయన వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక సంస్థలో చేరటం వల్ల ఇప్పుడు చాలామంది సంతోషిస్తున్నారు. వివి లక్ష్మీనారాయణ ఆ మధ్యకాలంలో 2.5 కోట్లు వాళ్ళు మోసపోయి తర్వాత మొత్తానికి వాళ్ళకి కొంతవరకు డబ్బు వెనక్కి వచ్చింది. పెద్దవాళ్ళు కాబట్టి వెంటనే పనులు జరుగుతాయి, ఉన్నమాట అది కదా. మీకు నాకు డబ్బులు పోయి ఎవడైనా ఇచ్చాడు మనకి, కనీసం నాది వాళ్ళు నమోదు కూడా చేసుకోవాలా లాస్ట్ పోయినప్పుడు. అంటే ఎట్లా ఉంటుంది, వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడు వ్యవస్థలు అనేవి ఒక సెట్ ఆఫ్ పీపుల్కే పనిచేస్తాయా? అందులో అంత నిజాయితీ ఆఫీసర్గా పేరుపడ్డ లక్ష్మీనారాయణ ఇలాంటి వాటిలలో స్పందించాలి ఆయన. అంటే అందరికీ న్యాయం జరగడానికి, ఎందుకంటే అతను చేసిన డ్యూటీ అది కాబట్టి. ఇవాళ లక్ష్మీనారాయణ ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు, ఆయన నిజాయితీగా ఉన్నారు కాబట్టి. సో మొత్తం మీద అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక ఏమంటారు ఒక పార్టీ పెట్టాడు ఆయన. కానీ ప్రజలు మొత్తానికి ఒకసారి గెలిచాడు కదా ఆయన, మొన్న ఓడిపోయాడు ఆయన. సో రాజకీయాలు అనేవి వంట పట్టడం అంటే అంత ఈజీ కాదు. మనకి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేదు మనకి మనని ప్రజలు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? మీరు నిజాయితీ ఉంటే ప్రజలు ఒప్పుకోరు. ఇందాక కూడా అది చెప్పాను నేను. వాళ్ళకి అవి అవసరం లేదు. వాళ్ళకి కబుర్లు చెప్పి మీకు ఇవి చేస్తాం, అవి చేస్తాం, ఇంత చేస్తాం, అంత చేస్తాం అంటే ఒప్పుకుంటారా? కాదు, నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ని, మీరు నాకు ఓటేయండి అంటే ఇలాగే ఉంటుందా పరిస్థితి? సరే, ఏదేమైనా ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. మంచివాడు, సమర్థత ఉంది కదా. సో ఈ కంపెనీని ఇంకా బాగా పైకి తీసుకురావచ్చు అని మనం అనుకోవచ్చు. సో లక్ష్మీనారాయణ వాట్ హీ లాస్ట్, తను సడన్గా విఆర్ఎస్ తీసుకుని అది ఇప్పుడు గెయిన్ చేస్తాడు ఆయన.
అంటే మనం చెప్పేది ఫినాన్షియల్గా. అవును. ఎందుకంటే నిజాయితీ ఆఫీసర్స్కి పెద్ద ఆస్తులు ఉండవు కదా. అది అయినప్పటికీ మ్యామ్ అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్కి ఇలాంటి పదవులు ఇవ్వడం అనేది సాధారణమైన అంటే ఇవ్వచ్చు అసలు? ఇవ్వచ్చు, ఏముంది, మీకు టాలెంట్ ఉంటే. ఇప్పుడు ప్రైవేటే కదండి, ఇప్పుడు ఇది గవర్నమెంట్ కాదు కదా. కాదు కాదు. ఇస్తారు. అందుకని ఇప్పుడు మీ దగ్గర సమర్థత ఉంది, వాళ్ళకి అవసరం, సో వాళ్ళు తీసుకోవచ్చు. సో ఎవరైనా కూడా పలానా వ్యక్తిని తీసుకోండి, అతను చాలా బాగా సూట్ అవుతారంటే తీసుకుంటారు. ఓకే, టాలెంట్ ఈస్ ద ఇంపార్టెంట్. టాలెంట్, అతను చదివిన చదువు, రెండు ఆ రకంగా. మొత్తం మీద మాజీ వివి లక్ష్మీనారాయణ గారికి ఒక మంచి పదవి అండ్ మంచి ఉద్యోగం వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో కూడా ఆయన బిజీ అయిపోతున్నారు. మరీ మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఇంకా రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఆయన మళ్ళీ ప్రొఫెషనల్గా అవును ఆయన టాలెంట్ నిరూపించుకునే ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు అది కూడా మనం ఎంత మంచిగా ఉన్నా, ఇప్పుడు ఆయన బాగా మాట్లాడగలరు, అవును, కానీ ఏం ప్రయోజనం, అది బ్యాడ్ లక్ అంతే. అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.